జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేతనం వచ్చిందంటే ఇంకా ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. మా రోజక్క నోటిదొల ప్రదర్శించింది ఈరోజు. యాజ్ యూజువల్గా నేను నోటి పారుదల శాఖ మంత్రిని అని ప్రూవ్ చేసుకోవడం కోసం మళ్ళీ ఆమె వచ్చి వాగింది. గట్టిగా కౌంటర్ ఇద్దాం అనుకుంటే మళ్ళీ ఆమె బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ నేను చైల్డ్ ఆర్టిస్ట్ని ప్లీజ్ నన్ను టార్గెట్ చేయకండి అని ఏడుస్తుంది మీడియా ముందరేం. సరే టార్గెట్ చేయకుండా ఉందామా అంటే ఆమె నోటిదొల ప్రదర్శన ఆపదు. ఇంకా ఈరోజు మళ్ళీ ప్రదర్శించింది కాబట్టి ఆమె అన్న మాటలు ఏంటంటే మెగా ఫ్యామిలీ నిజంగా సిగ్గుచేటంట ఏంటంటే పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడింది. కందుర్తి ఘటనలో పాపం తీవ్రంగా కలిసివేస్తుందంట ఆమెని. కలిసివేసింది, అందరినీ బాధ పెట్టింది ఆ విషయం. దానికి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి సంతాపం కూడా వ్యక్తపరిచారు. కానీ ఈమె కళ్ళు కనిపించవు, కబోది. అందుకని అది కనిపించకుండా పవన్ కళ్యాణ్ స్పందించలేదు అని మాట్లాడుతుంది. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటి రోజక్క, అధికార పార్టీనో ప్రశ్నించు లేదంటే టీడీపీని ప్రశ్నించు. ఎందుకంటే ఆ ఘటనకు పాల్పడిన దాంట్లో కారకులు వీళ్ళిద్దరు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ మీకు ఏం చేసింది? సరే టీడీపీని మీరేం అడగాలంటే అంతమంది వచ్చారు, అట్లా ప్రమాదం జరిగింది, మీరు నష్టపరిహారం ఇచ్చారు, కానీ మీరే బాధ్యులని వైసీపీ అంటా ఉంది. దీనికి మీరు ఇచ్చే సంజాయిషి ఏంటి? లేదు వైసీపీ మీరు సరిగ్గా ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు, అందుకే ఇలా జరిగింది. సిబ్బందిని మీరు కరెక్ట్గా పంపించి ఉంటే అంత గుమ్మి కొడుతున్నారని తెలిసి కూడా మీరు ఎందుకు పంపించలేదు? మీ చేతగాంతనమని వైసీపీని క్వశ్చన్ చేయి. వాళ్ళిద్దరినీ క్వశ్చన్ చేయకోకుండా మధ్యలో మెగా ఫ్యామిలీని అంటావు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ క్లియర్గా ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేసి సంతాపం వ్యక్తపరిచి బాధపడితే కూడా ఆయన్ని మాట్లాడతావు. మరొక హైలైట్ ఏంటంటే సినీ ఇండస్ట్రీ సిగ్గుపడుతుందంట వీళ్ళని చూసుకొని. ఒక్కసారి గతంలోకి వెళ్ళి ఇదే హాట్ సీట్లో నువ్వు కూర్చొని చిరంజీవి గారిని ఎలా ప్రశంసించావు, ఎలా మాట్లాడావు, ఎంతమందికి ఆయన గుప్తదానాలు చేస్తూ ఉంటారు, ఎంతమంది ఆ కుటుంబాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. ఒక సినీ ఇండస్ట్రీ బిడ్డవే కదా, నీకు తెలీదా? దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చూస్తున్నారు. రైతులకు కావచ్చు, ఈరోజు పార్టీ పెట్టి నిస్వార్థంగా సర్వీస్ చేస్తున్న వ్యక్తిని ఇలాంటి విమర్శలు చేస్తే జనాలు మిమ్మల్ని తిట్టరా? నాగబాబు అన్నయ్య మీకు అత్యంత సన్నిహితుడు, జబర్దస్త్ షోలో ఆయన కొట్టి జబ్బలపైన షో నటించావు కదా, నీకు తెలీదా ఆయన ఎలాంటి వ్యక్తో? విమర్శ చేస్తే వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళు ఎలాంటి మనుషులు, ఇలాంటి చేస్తే మనం ప్రజల్లో వ్యతిరేకత ఎదురు చూస్తాము. దయచేసి ఇలాంటి విమర్శలు చేయడానికి మనం పదవులు తీసుకుంది రాజకీయాల కోసం ఇంత నీచ స్థాయిలో మనం దిగజారాలా అని నీకు కనీసం ఒకసారి అనుకోవను మనసులో. మరొక విషయం ఏంటంటే ఓటమి. రోజా గారు మీరు 2 సార్లు చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. అప్పుడు మీకు ఓటమి అంటే ఎలా ఉంటుందో తెలీదా? మీ సొంత నియోజకవర్గం మీరు ఓడిపోయినప్పుడు మీకు బాధ అనిపించలేదా? అలాంటప్పుడు ఎలా మీరు క్రిటిసైజ్ చేస్తారు? ఓటమికి కారణం ఏంటుంటాయి? అవి మీకు అర్థం కావా? కేవలం డబ్బు ప్రభావం చూపించింది కాబట్టే నగిరిలో మీ హస్బెండ్ ఓట్ బ్యాంక్ అక్కడ మీకు ఉంది కాబట్టి, అది చెన్నై బార్డర్ కాబట్టి కదా మీరు గెలిచారు. అది ఏం పెద్ద మెజారిటీతో కాదే, డబ్బులు పంచినా కూడా మీకు వచ్చింది 708 ఓట్లే కదా. ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నారు? మీకు చాలాసార్లు మేము జనసేన పార్టీ నుంచి హెచ్చరించున్నాం, నోటిదోల తగ్గించుకోండి. ఈ నోటిదోల వల్ల అయ్యో ఒక ఆడకూతురే అనే స్థాయిలో కూడా మిమ్మల్ని థింక్ చేయకుండా జనాలు తిప్పి కొట్టి మిమ్మల్ని తిరుగుబాటు మిమ్మల్ని వ్యక్తపరుస్తున్నారు. మగవాళ్ళని కదా ఆడవాళ్ళని కదా, కేవలం మీ నోటిదోల వల్లనే. ఆ నోటిదోల కూడా మీకు చిన్నప్పటి నుంచి ఉన్నట్టున్నది కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటూ రాజశేఖర రెడ్డి గారిని చాలా మాట్లాడినారు. రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. విమర్శ అనేది రాజకీయ పరంగా ఉండాలి. మీ పార్టీ వాళ్ళు కాదు, ఇతర పార్టీ వాళ్ళైనా రోజా గారు చేస్తున్న విమర్శలు నిజంగా మెచ్చుకోదగినవి, దానికి ఆన్సర్ చేసే దమ్ము మీకుందా అని మమ్మల్ని క్వశ్చన్ చేసేలాగా ఉండాలి. కానీ ఇలా నీచ స్థాయిలో కేవలం బ్రతకడం కోసం, రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసం ఈ స్థాయిలో మీరు దిగజారితే ఒక మహిళని కూడా రాబో రోజుల్లో మిమ్మల్ని చూడరు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే నిజంగా నువ్వు సిగ్గుపడాల్సింది ఎప్పుడు తెలుసా? నువ్వు తిరుపతి ప్రెస్ క్లబ్లో కూర్చొని మహిళలపైన జరుగుతున్న అఘాయిత్యాలపైన క్వశ్చన్ చేస్తే అరాకొరా జరుగుతున్నాయి, దాని గురించి ఎంత పెద్ద మాట్లాడుతున్నారని కేర్లెస్గా ఆన్సర్ చేసేవి. ఆ రోజు నువ్వు సిగ్గుపడాలి. నీ మహిళా హోంశాఖ మంత్రి తల్లులే బాధ్యత అన్నాడు, ఆ రోజు నువ్వు సిగ్గుపడాలి. నీ అన్న గురించి అసెంబ్లీలో ఊదరగొట్టే ప్రసంగాలు చేసావు. అరాకొరా జరుగుతున్న నానా యాగేని అభివర్ణించి మాట్లాడే మహిళలపైన అఘాయిత్యాలకు ఆ రోజు నువ్వు సిగ్గుపడాలి. ఈ రోజు మీడియా ముందరకు వచ్చి సిగ్గు లేకుండా ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నావంటేనే నువ్వు ఆడజాతికే చీడ పురుగువి. రాజకీయాల్లో నేను చూసి నేర్చుకోవడానికి నేటి యువత కావచ్చు, మహిళలు కావచ్చు ఏమీ లేదు. కేవలం నీ రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసం పార్టీల చుట్టూ ఊడిగం చేసుకుంటూ తిరుగుతూ నీ రాజకీయ భవిష్యత్తు కోసం బతుకుతున్న దానివి. దయచేసి నీ స్థాయిని దిగజార్చుకొని మేము కూడా దిగజారి మాట్లాడేలాగా చేయొద్దని హెచ్చరిస్తాను. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేతనం వచ్చిందంటే ఇంకా ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. మా రోజక్క నోటిదొల ప్రదర్శించింది ఈరోజు. యాజ్ యూజువల్గా నేను నోటి పారుదల శాఖ మంత్రిని అని ప్రూవ్ చేసుకోవడం కోసం మళ్ళీ ఆమె వచ్చి వాగింది. గట్టిగా కౌంటర్ ఇద్దాం అనుకుంటే మళ్ళీ ఆమె బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ నేను చైల్డ్ ఆర్టిస్ట్ని ప్లీజ్ నన్ను టార్గెట్ చేయకండి అని ఏడుస్తుంది మీడియా ముందరేం. సరే టార్గెట్ చేయకుండా ఉందామా అంటే ఆమె నోటిదొల ప్రదర్శన ఆపదు. ఇంకా ఈరోజు మళ్ళీ ప్రదర్శించింది కాబట్టి ఆమె అన్న మాటలు ఏంటంటే మెగా ఫ్యామిలీ నిజంగా సిగ్గుచేటంట ఏంటంటే పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడింది.
కందుర్తి ఘటనలో పాపం తీవ్రంగా కలిచివేస్తుందంట ఆమెని. కలిచివేసింది, అందరినీ బాధ పెట్టింది ఆ విషయం. దానికి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి సంతాపం కూడా వ్యక్తపరిచారు. కానీ ఈమె కళ్ళు కనిపించవు, కబోది. అందుకని అది కనిపించకుండా పవన్ కళ్యాణ్ స్పందించలేదు అని మాట్లాడుతుంది. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటి రోజక్క, అధికార పార్టీనో ప్రశ్నించు, లేదంటే టీడీపీని ప్రశ్నించు. ఎందుకంటే ఆ ఘటనకు పాల్పడిన దాంట్లో కారకులు వీళ్ళిద్దరు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ మీకు ఏం చేసింది? సరే, టీడీపీని మీరేం అడగాలంటే, అంతమంది వచ్చారు, అట్లా ప్రమాదం జరిగింది, మీరు నష్టపరిహారం ఇచ్చారు, కానీ మీరే బాధ్యులని వైసీపీ అంటా ఉంది. దీనికి మీరు ఇచ్చే సంజాయిషి ఏంటి? లేదు, వైసీపీ మీరు సరిగ్గా ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు, అందుకే ఇలా జరిగింది, సిబ్బందిని మీరు కరెక్ట్గా పంపించి ఉంటే అంత గుమ్మి కొడుతున్నారని తెలిసి కూడా మీరు ఎందుకు పంపించలేదు, మీ చేతగాంతనమని వైసీపీని క్వశ్చన్ చేయి. వాళ్ళిద్దరినీ క్వశ్చన్ చేయకోకుండా మధ్యలో మెగా ఫ్యామిలీని అంటావు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ క్లియర్గా ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేసి సంతాపం వ్యక్తపరిచి బాధపడితే కూడా ఆయన్ని మాట్లాడతావు. మరొక హైలైట్ ఏంటంటే, సినీ ఇండస్ట్రీ సిగ్గుపడుతుందంట వీళ్ళని చూసుకొని. ఒక్కసారి గతంలోకి వెళ్ళి ఇదే హాట్ సీట్లో నువ్వు కూర్చొని చిరంజీవి గారిని ఎలా ప్రశంసించావు, ఎలా మాట్లాడావు, ఎంతమందికి ఆయన గుప్తదానాలు చేస్తూ ఉంటారు, ఎంతమంది ఆ కుటుంబాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. ఒక సినీ ఇండస్ట్రీ బిడ్డవే కదా, నీకు తెలీదా? దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చూస్తున్నారు, రైతులకు కావచ్చు, ఈరోజు పార్టీ పెట్టి నిస్వార్థంగా సర్వీస్ చేస్తున్న వ్యక్తిని ఇలాంటి విమర్శలు చేస్తే జనాలు మిమ్మల్ని తిట్టరా? నాగబాబు అన్నయ్య మీకు అత్యంత సన్నిహితుడు, జబర్దస్త్ షోలో ఆయన్ని కొట్టి జబ్బలపైన షో నటించావు కదా, నీకు తెలీదా ఆయన ఎలాంటి వ్యక్తో? విమర్శ చేస్తే వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళు ఎలాంటి మనుషులు, ఇలాంటి చేస్తే మనం ప్రజల్లో వ్యతిరేకత ఎదురు చూస్తాము. దయచేసి ఇలాంటి విమర్శలు చేయడానికి మనం పదవులు తీసుకుంది రాజకీయాల కోసం ఇంత నీచ స్థాయిలో మనం దిగజారాలా అని నీ కనీసం ఒకసారి అనుకోవను మనసులో. మరొక విషయం ఏంటంటే ఓటమి. రోజా గారు, మీరు 2 సార్లు చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. అప్పుడు మీకు ఓటమి అంటే ఎలా ఉంటుందో తెలీదా? మీ సొంత నియోజకవర్గం మీరు ఓడిపోయినప్పుడు మీకు బాధ అనిపించలేదా? అలాంటప్పుడు ఎలా మీరు క్రిటిసైజ్ చేస్తారు? ఓటమికి కారణం ఏంటుంటాయి? అవి మీకు అర్థం కావా? కేవలం డబ్బు ప్రభావం చూపించింది కాబట్టే, నగిరిలో మీ హస్బెండ్ ఓట్ బ్యాంక్ అక్కడ మీకు ఉంది కాబట్టి, అది చెన్నై బార్డర్ కాబట్టి కదా మీరు గెలిచారు. అది ఏం పెద్ద మెజారిటీతో కాదే, డబ్బులు పంచినా కూడా మీకు వచ్చింది 708 ఓట్లే కదా. ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నారు? మీకు చాలాసార్లు మేము జనసేన పార్టీ నుంచి హెచ్చరించున్నాం, నోటి దోల తగ్గించుకోండి. ఈ నోటి దోల వల్ల అయ్యో ఒక ఆడకూతురే అనే స్థాయిలో కూడా మిమ్మల్ని థింక్ చేయకుండా జనాలు తిప్పి కొట్టి మిమ్మల్ని తిరుగుబాటు మిమ్మల్ని వ్యక్తపరుస్తున్నారు. మగవాళ్ళని కదా, ఆడవాళ్ళని కదా, కేవలం మీ నోటి దోల వల్లనే. ఆ నోటి దోల కూడా మీకు చిన్నప్పటి నుంచి ఉన్నట్టున్నది కాబట్టి, గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటూ రాజశేఖర రెడ్డి గారిని చాలా మాట్లాడినారు. రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. విమర్శ అనేది రాజకీయ పరంగా ఉండాలి. మీ పార్టీ వాళ్ళు కాదు, ఇతర పార్టీ వాళ్ళైనా రోజా గారు చేస్తున్న విమర్శలు నిజంగా మెచ్చుకోదగినవి, దానికి ఆన్సర్ చేసే దమ్ము మీకుందా అని మమ్మల్ని క్వశ్చన్ చేసేలాగా ఉండాలి. కానీ ఇలా నీచ స్థాయిలో కేవలం బ్రతకడం కోసం, రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసం ఈ స్థాయిలో మీరు దిగజారితే ఒక మహిళని కూడా రాబో రోజుల్లో మిమ్మల్ని చూడరు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, నిజంగా నువ్వు సిగ్గుపడాల్సింది ఎప్పుడు తెలుసా? నువ్వు తిరుపతి ప్రెస్ క్లబ్లో కూర్చొని మహిళలపైన జరుగుతున్న అఘాయిత్యాలపైన క్వశ్చన్ చేస్తే అరాకొరా జరుగుతున్నాయి, దాని గురించి ఎంత పెద్ద మాట్లాడుతున్నారని కేర్లెస్గా ఆన్సర్ చేసేవి. ఆ రోజు నువ్వు సిగ్గుపడాలి. నీ మహిళా హోంశాఖ మంత్రి తల్లులే బాధ్యత అన్నారు చూడు, ఆ రోజు నువ్వు సిగ్గుపడాలి. నీ అన్న గురించి అసెంబ్లీలో ఊదరగొట్టే ప్రసంగాలు చేసావు. అరాకొరా జరుగుతున్నాయి నానా యాగ్యని అభివర్ణించి మాట్లాడే మహిళలపైన అఘాయిత్యాలకు ఆ రోజు నువ్వు సిగ్గుపడాలి. ఈరోజు మీడియా ముందరకు వచ్చి సిగ్గు లేకుండా ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నావంటేనే నువ్వు ఆడజాతికే చీడ పురుగువి. రాజకీయాల్లో నేను చూసి నేర్చుకోవడానికి నేటి యువత కావచ్చు, మహిళలు కావచ్చు ఏమీ లేదు. కేవలం నీ రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసం పార్టీల చుట్టూ ఊడిగం చేసుకుంటూ తిరుగుతూ నీ రాజకీయ భవిష్యత్తు కోసం బతుకుతున్న దానివి. దయచేసి నీ స్థాయిని దిగజార్చుకొని మేము కూడా దిగజారి మాట్లాడేలాగా చేయొద్దని నీకు హెచ్చరిస్తున్నాను.